మై టీవీ భక్తి ప్రేక్షకులకి అశేష ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి తెలుగు వారందరికీ స్వాగతం. అందరికీ జై శ్రీరామ్. నేను మీ దివాకర్ శర్మ. మొన్న ఒక వీడియో చూడడం జరిగింది. ఒక ముస్లిం సోదరుడు మన హిందువులకి, సనాతన ధర్మాన్ని నమ్మే వాళ్ళకి, హిందూ ధర్మాన్ని ఆచరించే వాళ్ళకి ఒక చక్కటి సలహా చెప్పారు. వారికి సలహా చెప్పినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇన్ఫర్మేషన్ కోసం వారు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అది సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఏంటో ఒక 2 ముక్కలు వివరిస్తాను మీకు. ప్రతి ముస్లిం సోదరుడు వాళ్ళ ఇంట్లో ఖురాన్ పెట్టుకుంటారు, ఖురాన్ పుస్తకాన్ని. అలాగే ప్రతి క్రైస్తవ సోదరుడు బైబిల్ని పెట్టుకుంటారు వాళ్ళ ఇంట్లో. కానీ ఎంతమంది హిందూ ధర్మాన్ని ఆచరించే వాళ్ళలో భగవద్గీత ఉంది అనేటువంటిది ఆయన లేవనెత్తిన అంశం. ఒక 10 మంది ముస్లిం సోదరుల ఇంటికి, ఒక 10 మంది హిందూ సోదరుల ఇంటికి, ఒక 10 మంది క్రైస్తవ సోదరుల ఇంటికి వెళ్దాం. 10 మంది ముస్లిం సోదరుల ఇంటికి వెళ్తే మీకు ఖురాన్ దర్శనం ఇచ్చింది. దాంట్లో నుంచి వాడు చదివినా చదవకపోయినా వాడు కనీసం ఇప్పుడు మీరు దీన్ని ఎలాగైతే షోకేస్లో పెట్టారో అలాగే షోకేస్లో అయినా కానీ పెట్టుకుని ఉంచుతాడు. దాంట్లో నుంచి 50% నమాజ్ ఆచరించే వాళ్ళు మీకు కనిపిస్తారు, 100% కనిపించకపోయినా. ఒక 10 మంది క్రైస్తవుల ఇళ్ళకి వెళ్తే 10 out of 9.5 అంటాం కూడా తప్పు కాదేమో అనుకుంటారు. ప్రతి ఆదివారం వస్తే కనుక బైబిల్ తీసుకొని చర్చికి వెళ్తారు. ప్రతి ఒక్కడి ఇంట్లో కూడాను మీకు ఒకటి కాదు, ఒక్కొక్కడికి ఒక్కటి చొప్పున మీకు అక్కడ బైబిల్ దర్శనం ఇచ్చింది. మీకు దమ్ము ఉంటే, మీకు ధైర్యం ఉంటే, మీ ఇలా చెప్తున్నానికి అనేదా భావించి మాగండి. మిమ్మల్ని రెచ్చగొడుతున్నా, లిటరల్లీ రెచ్చగొడు. మీకు దమ్ము ఉంటే, మీకు ధైర్యం ఉంటే 10 మంది హిందూ సోదరుల ఇంటికి వెళ్ళి మీరు 10 మందిలో ఎంతమంది ఇళ్లలో మీరు నాకు భగవద్గీత చూపించగలరు చెప్పండి. ఇది చాలా ఆలోచించాల్సినటువంటి అంశం. ఇది చాలా ఆలోచించాల్సినటువంటి అంశం. సంతోషం, మీరు చెప్పిన విధంగా భగవద్గీత ఉండాలి, కానీ చాలా మంది ఇళ్లలో లేదు. ఇది వాస్తవం, దీంట్లో అనుమానమే లేదు, వివాదాలకు తావులేదు. కానీ సోదరా, మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, హైందవ ధర్మంలో, సనాతన ధర్మంలో మేము చాలా ప్రముఖంగా నమ్మేది గ్రహస్థితి. మనకున్నటువంటి 9 గ్రహాలు మనిషి యొక్క గమనం మీద, మనిషి యొక్క జీవితం మీద, ఆ కాలానుగుణంగా ఆ గ్రహాల యొక్క సంచారం ప్రకారం మనిషి జీవితం మీద, మనిషి గమనం మీద, మనస్సు మీద, మన ఆలోచనల మీద, ఆరోగ్యం మీద, నడక మీద, ఉద్యోగాలు, వృత్తి ప్రవృత్తుల మీద, ఆర్థిక స్థితుల మీద, ప్రతి ఒక్క అంశం మీద, వివాహాలు, అన్నిటి మీద కూడా ప్రభావం చూపిస్తాయి. ఇది నిర్వివాద అంశం. ఎవరైనా తెలిసి తెలియకుండా మాట్లాడితే వారి అజ్ఞానానికి నేను చింతించడం తప్పిస్తే చేయగలిగింది ఏం లేదు. నేను చెప్పినటువంటి ఈ విషయాన్ని ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈ గ్రహాలని ఒక రకంగా శాసించేది హైందవ ధర్మాన్ని నమ్మేటువంటి వాళ్ళ యొక్క దేవుళ్ళు. వెంకటేశ్వర స్వామి, శివుడు, అమ్మవారు, ఆంజనేయ స్వామి, వినాయకుడు, ఇలా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క అధిదేవతలు ఉంటారు. ఇది కూడా నిరూపించబడిందే. ఇంకొక చాలా ప్రముఖమైనటువంటి విషయం ఏంటంటే, మీ మతాల్లో ఉన్నటువంటి సారాంశం నాకు తెలియదు, కానీ హైందవ ధర్మంలో మాత్రం ఒక విషయం చాలా సందర్భాల్లో, కొన్ని వేల లక్షల కోట్ల సందర్భాల్లో నిరూపించబడింది. ఒక గ్రహాన్ని శాసించాలంటే, ఒక గ్రహాన్ని యొక్క అనుగ్రహం పొందాలంటే, ఒక గ్రహం మనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి కాలంలో ఆ గ్రహం వల్ల మనకి దుష్పరిణామాలు రాకూడదు, ఆ గ్రహం యొక్క అనుగ్రహం మనకు కావాలంటే చేసేటువంటి క్రతువులన్నీ కూడా శాస్త్రీయంగా నిరూపించబడ్డాయి. ఇది సైన్స్ ప్రకారం నిరూపించబడ్డాయి. ఉదాహరణకి శివుడికి అభిషేకం చేస్తే చాలామంది హేతువాదులు, మేధావులు, జ్ఞానులు, విజ్ఞానులు అనేక సందర్భాల్లో పాడిందే పాటరా అన్నట్టు మీరు అభిషేకం చేయడం తప్పు, పాలు, వెన్న, నెయ్యి, ఇట్లాంటి తేనె, ఇలాంటి పదార్థాలన్నీ కూడా వృధా చేస్తున్నారటువంటి ఒక పిచ్చి వాదనలు లేవనెత్తారు. దాన్ని విని కొంతమంది హైందవ ధర్మాన్ని పాటించే వాళ్ళు కూడా అజ్ఞానం వల్ల విని అవన్నీ నిజం అనుకుంటున్నారు. చిన్న ఉదాహరణ, సైన్స్ నిరూపించబడింది ఇది. మనకి ఎన్ని లక్షల కోట్ల జీవరాశులు ఉన్నాయో చాలామందికి తెలుసు. తెలియని వాళ్ళు ఒకసారి గూగుల్ చేసుకోండి, లేకపోతే ఎవరైనా పెద్దవాళ్ళని అడగండి. ఆ జీవరాశులన్నిటికీ కూడా ఆహారాన్ని అందించే క్రమంలో సనాతన ధర్మం చెప్పినటువంటి అభిషేకాలే దీనికి ఉదాహరణ. ఆ అభిషేకంలో మేము ఉపయోగించే ద్రవ్యాలు, ఇందాక చెప్పినట్టుగా పాలు, పంచదార, తేనె, అరటిపళ్ళు, ద్రాక్ష రసం, చెరుకు రసం, ఇవన్నీ కూడా ఈ కొన్ని వేల కోట్ల జీవరాశులు, నదుల్లో, మురికి కాలువల్లో, మన చుట్టూతా మనకు కనిపించినటువంటి బ్యాక్టీరియా, ఇవన్నీ కూడా భగవంతుడు సృష్టి. మీరు నేను సృష్టించింది కాదు. చైనాలో వాడు కరోనా సృష్టించినట్టు కాదు. ఇది కొన్ని వేల లక్షల కోట్ల సంవత్సరాల క్రితమే సృష్టించబడిన జీవరాశులు. అది సృష్టి ధర్మం. అదొక పెద్ద సబ్జెక్ట్. దాని గురించి నేను చెప్పినా మీకు అర్థం కాదు, చెప్పేంత నాలెడ్జ్ నాకు కూడా లేదు, కానీ ఇవి నిజం. సో అలాగా హిందూ ధర్మంలో ప్రతి ఒక్కటి కూడా సశాస్త్రీయంగా నిరూపించబడింది. విషయానికి వస్తే, మా ఇంట్లో భగవద్గీత ఉంది, కానీ భగవద్గీత లేని వాళ్ళిళ్ళు వాటిని విమర్శించడం కానీ, ఆ భగవద్గీత లేకపోవడాన్ని వాళ్ళు ఏదో కోల్పోతున్నట్టుగా చిత్రీకరించడం కానీ మానుకోండి. ప్రతి హైందవుడి ఇంట్లో హిందూ ధర్మాన్ని, హిందూ దేవుళ్ళని కొలుచుకునేటువంటి వాళ్ళలో, హిందూ ధర్మాన్ని ఆచరించేటువంటి వాళ్ళలో ఏదో ఒక దేవుడి పుస్తకం ఉంటుంది.
అది హనుమాన్ చాలీసా కావచ్చు, విష్ణు సహస్రనామం కావచ్చు, లలితా సహస్రనామం కావచ్చు, రామరక్షా స్తోత్రం కావచ్చు, శివతాండవ స్తోత్రం కావచ్చు, విశ్వనాథాష్టకం కావచ్చు, రాజేశ్వరి అమ్మవారి అష్టకం కావచ్చు, వారాహి అమ్మవారి అష్టకం కావచ్చు, ఏదైనా సరే ఏదో ఒక పుస్తకం ఉంటుంది, దైవానికి సంబంధించినటువంటి ఏదో ఒక పుస్తకం ఉంటుంది. అవి చాలు మాకు. భగవద్గీతే ఖచ్చితంగా ఉండాలంటే నియమమేం లేదు. ఇది వీరు మానసికంగా ఒక రకంగా కండిషన్ చేయడానికి చేస్తున్న ప్రయత్నం. అన్యమతస్థులందరూ కూడా ఈ మధ్య కాలంలో వింత పోకడలు పోతూ ప్రతి ముస్లిం ఇంట్లో, ప్రతి క్రైస్తవుడి ఇంట్లో ఖురాన్ కానీ బైబిల్ కానీ ఉంటుంది, హిందువులలో భగవద్గీత ఉండదంటారు. ఇది చాలా తప్పు. ఇది ఒక తండ్రి తనకి గనక ఒక 5 మంది 10 మంది సంతానం ఉంటే ఎవరిళ్లలో ఉన్నా ఒకటే, వీడింట్లోనే ఉండాలి వాడింట్లోనే ఉండాలి అనేటువంటి భేదం ఏమీ లేదు. అది మనం సృష్టించుకుంది. పెద్దన్నయ్యే తండ్రిని దగ్గర ఉంచుకోవాలి, తల్లిదండ్రుల దగ్గర ఉంచుకోవాలి. ఏ చిన్నపిల్లలకి తల్లిదండ్రుల మీద ప్రేమ ఉండదా, లేకపోతే తల్లిదండ్రులకి ఆ చిన్నపిల్లల మీద ప్రేమ ఉండదా? అందరూ సమానమే కదా. అలాగే మా తండ్రులు, ఆ ఈశ్వరుడు కానీ, ఆ వెంకటేశ్వర స్వామి కానీ, ఆంజనేయ స్వామి కానీ, సుబ్రహ్మణ్య స్వామి కానీ, లక్ష్మీనరసింహ స్వామి కానీ, వీళ్ళందరూ మా తండ్రులే. నా తండ్రి కూడా తండ్రులే వాళ్ళు, నా తండ్రి కూడా దేవుళ్ళే వాళ్ళు, నా తండ్రి కూడా దేవుళ్ళే. అలాగ పూర్వ జన్మలో నుంచి వస్తున్నటువంటి ప్రతి ఒక్క మా వంశస్థులందరికీ కూడా వీళ్ళందరూ దేవుళ్ళే. ఇది మీరు తెలుసుకుంటే సంతోషం. లేదు ఇలాగే అజ్ఞానాన్ని చుమ్ముతామంటే ఏదో రోజున వాళ్ళకి, అంటే ఇటువంటి మాటలు నమ్మే వాళ్ళ కనువిప్పు కలిగించడానికి ఎవరో ఒక మహానుభావుడు పూర్తి శాస్త్రీయమైన ఆధారాలతోటి ప్రజల ముందుకు వస్తాడు. హైందవ ధర్మాన్ని పాటించే సోదరులారా, ఇటువంటి వీడియోలు చూసి, ఇటువంటి ప్రకటనలు చూసి, లేదా ఇటువంటి కామెంట్స్ చూసి మీరేదో కోల్పోయారు, మా ఇంట్లో భగవద్గీత లేదు, మాకేదో అపచారం జరుగుతుంది, ఇటువంటి భ్రమంలోకి వెళ్ళకండి. ఇది ఉత్తి భ్రమ. వాళ్ళు కావాలని చిమ్మేటువంటి విషయం ఇది. అన్యమతస్థులందరూ హైందవుల మీద చేస్తున్నటువంటి మానసిక దాడి. లలితా సహస్రనామం చదివితే కనుక దాంట్లో చాలా క్లియర్గా ఉంటుంది. శివనామం చాలా ఉత్తమం, విష్ణునామం అంతకంటే ఉత్తమం, వాటికంటే కూడా లలితా సహస్రనామం ఇంకా ఉత్తమం. అలా ప్రతి ఒక్కదానికి మనల్ని ప్రత్యక్షంగా శాసిస్తున్నటువంటి, పాలిస్తున్నటువంటి, మన జీవన గమనాన్ని నిర్దేశిస్తున్నటువంటి గ్రహాలన్నిటికీ కూడా అధిదేవతలు వాడు. అందుకనే మన పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే, ఈ గ్రహాలు ఇవన్నీ కూడా మీకు అర్థం కాకపోతే, గ్రహస్థితులు, గ్రహ గమనాలు, ఈ ట్రాన్సిట్స్, గ్రహాల రాశి మార్పులు, ఇవన్నీ ఈ సబ్జెక్ట్ అంతా మీకు అర్థం కాకపోతే, మీకు జ్యోతిష్ శాస్త్రం మీద కనుక నమ్మకం లేకపోతే, లేదా జ్యోతిష్ శాస్త్రం మీద అవగాహన లేకపోతే, ఈ ఖగోళ శాస్త్రం మీద, జ్యోతిష్య శాస్త్రం అంటాం కంటే కూడా ఖగోళ శాస్త్రం అనాలి, ఈ ఖగోళ శాస్త్రం మీద కనుక మీకు నమ్మకం లేకపోతే, దాని మీద మీకు ఏమాత్రం నాలెడ్జ్ లేకపోతే, ఒకే దైవాన్ని నమ్ముకోండి. కాయక తపస్సు, వాచక తపస్సు, మానసిక తపస్సు అని హిందూ ధర్మంలో చాలా ప్రముఖంగా చెప్పారు. తపస్సు అనేది ముఖ్యంగా కలియుగంలో చాలా అవసరం. మీరు సర్వకాల సర్వావస్థల యందు ఎక్కడున్నా సరే ఒక శివనామాన్ని జపించవచ్చు, శివ పంచాక్షరి జపించవచ్చు, లేకపోతే నారాయణ మందిరాన్ని జపించవచ్చు, లేదా హనుమాన్ చాలీస చదువుకోవచ్చు, ఆదిత్య హృదయం చదువుకోవచ్చు. ఏది చదువుకున్నా కూడా అవన్నీ కూడా భగవంతుడికి చేరతాయి సరాసరి. సో మీరు ఒకే ఒక దైవాన్ని నమ్ముకున్నారనుకుందాం కొంతసేపు. ఉదాహరణకి వెంకటేశ్వరాన్ని నమ్ముకున్నారనుకుందాం. ఈ వెంకటేశ్వర స్వామి పాదాలు కనుక మీరు విడవకుండా ఆయన్ని కొలుచుకుంటూ ఉంటే, గ్రహ సంచారంలో మార్పులు జరిగిన వెంటనే ఆయన మిమ్మల్ని ఏ దైవాన్ని పూజించాలి, ఏ క్రతువును ఆచరించాలి, ఇన్ కేస్ మీ జాతకంలో కనుక ఆ గ్రహం బలహీనంగా ఉంటే, గ్రహాలన్నీ ఉచ్చస్థితిలో ఉన్నాయనుకోండి మీ జాతక చక్రంలో, మీరు ఏం చేసినా చేయకపోయినా మీ జీవితం బ్రహ్మాండంగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు చాలామంది నాస్తికులు కూడా ఐశ్వర్యప్రదంగా కానీ, చదువుల్లో కానీ, జీవితంలో సుఖ సంతోషాలతో కానీ చాలా బ్రహ్మాండంగా ఉంటారు. చైనా దేశస్తులు ఉన్నారు, వాళ్ళు ఏ దైవాన్ని నమ్మరు, మరి వాళ్ళు బ్రహ్మాండంగా లేరా? ఇవాళ చైనా ప్రపంచంలోనే టాప్ ఎకానమీ ఉన్నటువంటి దేశాల్లో చైనా ఒకటి. మరి ఎలా వచ్చింది వాళ్ళకి? వాళ్ళు ఏ దైవాన్ని కొలవరే. ఉదాహరణకి సూర్యగ్రహాన్ని తీసుకుందాం, మన కంటికి కనిపించేది. ముస్లింకి ఒక సూర్యగ్రహం, క్రైస్తవుడికి ఒక సూర్యగ్రహం, హిందూకి ఒక సూర్యగ్రహం, జైన్లకు ఒకటి, సిక్కులకు ఒకటి, బౌద్ధులకు ఒకటి లేదు కదా, ఒకటే సూర్యగ్రహం ఉంది. అలాగే చంద్రగ్రహం. మనిషి వెళ్ళి కనుక్కున్నటువంటి గ్రహాల్లో అన్ని గ్రహాలు, నవగ్రహాలని మనిషి కనుక్కున్నాడు. ఎక్కడున్నాయి అవి, వాటి గమనం ఏమిటి, ఏ అక్షాంశంలో ఉన్నాయి, ఏ అయనాంశంలో ఉన్నాయి, ఇటువంటి కూడా అన్ని శాస్త్రజ్ఞులు పరిశోధించి నిరూపించారు. మరి ఆ గ్రహ సంచారాల్లో వచ్చిన మార్పుల ద్వారా భౌగోళికంగా సైన్స్నే తీసుకుందాం పోనీ, మరి మనిషి గమనం ఉండడం అనేది నిర్వివాదాంశం కదా. సో మీకు ఏ సమయంలో ఏ గ్రహం యొక్క అనుగ్రహం కావాలి అనేది ఆ భగవంతుడు మీకు అనుగ్రహిస్తాడు. ఇది హైందవ ధర్మంలో చెప్పినటువంటిది, నిరూపించబడినటువంటిది. मैं मुसलमान हूँ, मैंने वेद को भी पढ़ा है, मैंने कुरान को भी पढ़ा है, मेरे सगे भाई हैं आप, मैंने पढ़ा एको ब्रह्म द्वितीय नास्ते, कि हमारे पूर्वज, हमारे आइडियल श्री राम और श्री कृष्ण हैं।
अगर अगर मुझे ये सौभाग्य प्राप्त हो कहीं बाहर जाने का और मेरे से कोई ये पूछे कि हिंदुस्तान के जरा किसी पर्सनालिटी का नाम लीजिए तो मैं किसका नाम लूंगा? కాయక తపస్సు, వాచక తపస్సు, మానసిక తపస్సు అంటే ఏంటంటే, కాయక తపస్సు అంటే కష్టించి పనిచేయడం, కష్టపడి పనిచేయడం. కష్టపడి పనిచేసేవాడికి ఎప్పుడు ఫలితం వస్తుందనేది ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు చెప్తారు కదా. వాచక తపస్సు, వాచకం అంటే మీ మాట బాగుండాలి. బూతులు మాట్లాడడం, ఆత్మస్తుతి, పరనింద, ఇటువంటి పాప పనులు చేయడం మానుకుని, వాచకం అంటే చక్కగా రోజు చదువుకోవడం, భగవద్గీత, విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం, హనుమాన్ చాలీస, ఆదిత్య హృదయం, ఏదో ఒకటి చదువుకోండి, మీ ఇష్టం. కాలభైరవాష్టకం ఏదో ఒకటి చదువుకోండి, మీకు నచ్చింది. ఏవీ రావు మాకు నోటికి తిరగదు అనుకుంటే చక్కగా శివనామాన్ని జపించండి. మానసిక తపస్సు, మానసికంగా కూడా మీకు ఎప్పుడైనా చదువుకోవడానికి కానీ, ఇలాగ కాయ కష్టం చేయడానికి కానీ, అంటే గుళ్ళో ప్రదక్షిణాలు చేయడానికి, లేకపోతే ఇట్లాంటివన్నీ చేయడానికి, హోమాలు, వ్రతాలు, క్రతువులు ఇవన్నీ చేయడానికి మీకు ఓపిక, ఆర్థిక స్థితి బాగోపోతే మానసికంగా దైవాన్ని కొలుచుకోండి. ఇవన్నీ కూడా హైందవ ధర్మంలో చెప్పబడినటువంటి అత్యద్భుతమైనటువంటి విషయాలు. మనిషి పుట్టడం దగ్గర నుంచి మరణించేంత వరకు సాధ్యమైన మేర సుఖ సంతోషాలతో ఉండడానికి, సాధ్యమైన మేర అష్టైశ్వర్యాలతో ఉండడానికి, భోగభాగ్యాలు, వివాహాలు, సంతానం, ఇవన్నిటికీ కూడా హైందవ ధర్మంలో చెప్పినటువంటి అత్యద్భుతమైనటువంటి రహస్యాలు, విషయాలు. సో నా ఇంట్లో భగవద్గీత ఉందా లేదా అనేది చాలా ఏమాత్రం అవసరం లేనటువంటి విషయం. నా మనసులో దైవం ఉందా లేదా అనేది అన్నిటికంటే ఇంపార్టెంట్. నా ఇంట్లో ఏ పుస్తకం లేకపోయినా పర్వాలేదు, నా మనసులో దైవం ఉన్నాడా లేదా, నేను సాటి మనిషిని మనిషిగా చూస్తున్నానా లేదా, సాటి మనిషిలో దైవాన్ని చూస్తున్నానా లేదా, ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఇవన్నీ పక్కన పెట్టి మీ ఇంట్లో ఖురాన్ ఉంది, వాళ్ళ ఇంట్లో భగవద్గీత లేదు, వీళ్ళింట్లో బైబిల్ ఉంది, వాళ్ళ ఇంట్లో భగవద్గీత లేదు, ఇది చాలా వ్యర్థమైనటువంటి వాదన, విషాన్ని చిమ్మేటువంటి ప్రక్రియ. ఒక రకంగా చెప్పాలంటే ఆ చెప్పిన సోదరుడు పాపం ఏమీ తెలియకుండా అమాయకంగా చెప్పినట్టయితే సరే, కానీ విషం చెమ్మడానికి చేసే ప్రయత్నం అయితే మాత్రం ప్రతి ఒక్క హైందవ సోదరుడు ఖండించాలి. అక్కర్లేదు మా ఇంట్లో భగవద్గీత అక్కర్లేదు, ఏ దేవుడి పుస్తకం అక్కర్లేదు, ఏ దేవుడి ఫోటో అక్కర్లా. నా తల్లిదండ్రులు నేను దైవంగా కొలుచుకున్నాను అనుకోండి, చాలు. అంతకు మించిన దైవ ప్రార్థన ఇంకోటి లేదు, దైవారాధన ఇంకోటి లేదు. సాటి మనిషికి, నా ఎదురుకుండా కష్టంలో ఉన్న మనిషికి నా చేత నేను సహాయం చేశాను అనుకోండి, ఏ దైవారాధన అవసరం లేదు. ముక్కోటి దేవతలు నన్ను ఆశీర్వదిస్తారు, అందులో అనుమానం లేదు. మీరు మీ పనిని, మీ ధర్మాన్ని మీరు ఆచరించినట్లయితే, ఏ దైవాన్ని మీరు నమ్మినా నమ్మకపోయినా, ఏ దైవానికి సంబంధించిన పుస్తకం మీ ఇంట్లో ఉన్నా ఉండకపోయినా కూడా ఏం మాత్రం తేడా రాదు. సోదరులారా, మిత్రులారా, హైందవ ధర్మాన్ని ఆచరించే వాళ్ళు ఏం చేయాలి అనేది అన్యమతస్థులు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. వారు తప్పుగా అనుకోవద్దు. మీ సలహాలు, మీ సూచనలు మేము ఆచరిస్తాం, స్వీకరిస్తాం. కానీ దయచేసి మీరు పూర్తిగా విషయ పరిజ్ఞానం లేకుండా ఇటువంటి ఆధ్యాత్మిక విషయాల్లో మాత్రం సలహాలు ఇవ్వకండి, ముఖ్యంగా హైందవ సోదరులకి. హిందువులందరూ కూడా సనాతన ధర్మాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళు. మా నమ్మకం ప్రకారం సనాతన ధర్మమే ఈ సృష్టికి మూలం, ఆ తర్వాత వచ్చినవే అన్ని మతాలు. మీ నమ్మకం మీదే, మీ విశ్వాసం మీదే, మేము గౌరవిస్తాం. కానీ మా ఉనికినే ప్రశ్నించేటువంటి ప్రయత్నాలు మాత్రం దయచేసి చేయకండి. మిత్రులారా, హైందవ సోదరులారా, మీరు కాయక తపస్సు, వాచక తపస్సు, మానసిక తపస్సు చాలు. దైవానుగ్రహం 100కి పాళ్ళు ఉంటుంది. ఆచరించి చూడండి, మీకే తెలుస్తుంది. మతం మారాలనుకునేటువంటి వాళ్ళు ముఖ్యంగా 41 రోజులు దీక్ష చేయండి, మీకే అద్భుతాలు కనిపిస్తాయి. మాంసాహారాన్ని వదిలిపెట్టండి, మద్యపానాన్ని వదిలిపెట్టండి, ధూమపానం వదిలిపెట్టండి, పరస్త్రీ సాంగత్యాన్ని వదిలిపెట్టండి. అద్భుతాలు జరగకపోతే ఖచ్చితంగా నన్ను అడగండి. మిత్రులారా, అందరికీ మరోసారి జై శ్రీరామ్. నేను మీ దివాకర్ శర్మ.